ఈ గురుబలం ఎవరికైతే ఉండదో ఆ మనుషులు అవివేకంగా ఉంటారు, అజ్ఞానంతో కూడి ఉంటారు. పెద్దంతరం చిన్నంతరం అనేటువంటిది తేడా ఉండదు. ఎవరితో ఏం మాట్లాడుతున్నాం అనేటువంటిది ఆలోచన ఉండదు. నోటికి వచ్చిన మాటల్లా మాట్లాడతారు. అరే ఈ మాట మాట్లాడితే వాళ్ళు బాధపడతారేమో అనేటువంటి ఆలోచన పడతారు, నాకేంటి అనే రకం. బుద్ధి ఆలోచన విధానం ఏది సరిగ్గా ఉండదు. తాను పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అన్నట్టుగా నేనే నిజం, నాదే కరెక్ట్ అంటూ ఎప్పుడూ కూడా చెప్పుడు మాటలకు ఇచ్చిన విలువ ఇంక దేనికి ఇవ్వరమ్మా. ఎదుటి మనిషి ఏదైనా ఒకటి చెప్తే అసలు వీడు ఎందుకు చెప్పాడు, ఇది నిజమా అబద్ధం అని ఆలోచించకుండా నమ్మేస్తారు. ఇటువంటి వాళ్ళు మనం తరచుగా చూస్తుంటాం. ప్రతి 10 మందిలో 9.5 మందిని చూస్తాం. కాబట్టి అంటే దీన్ని బట్టి దేశం మొత్తం ఉందంటూ ఎదాలే ఉన్నారు, బుద్ధిహీనులే ఉన్నారు. ఇక్కడ మనం ఏదన్నా విషయం మాట్లాడుకుంటే జ్ఞానం ఉన్నవాళ్ళు, ఆలోచన శక్తి గలవాళ్ళు, వివేకం గలవాళ్ళు, విచక్షణ ఉన్నవాళ్ళు, సంస్కారం ఉన్నవాళ్ళు, సంస్కృతి గురించి తెలిసిన వాళ్ళు, ధర్మాధర్మ విచక్షణ కలిగిన వాళ్ళు, జ్ఞానం అనేటువంటిది ప్రజ్వలింపబడి జ్ఞానంతో ఆలోచించగలిగిన వాళ్ళు మాత్రం ఏది మాట్లాడినా ఇక్కడ దానికి చక్కగా తగు రీతిలో కామెంట్స్ వస్తాయి. సో అట్లా కాకుండా ఎవరికి తోచుట్టు వాడు ఏది పడుతుంది కామెంట్లు వస్తారు కదండి, వీళ్ళని గురుబలం లేక గురు శాపగ్రస్తులుగా మనం భావించాలి.